పార్ట్ టైం ఇన్ఛార్జితో ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అధ్వానంగా మారిందట. బలమైన క్యాడర్ ఉన్నా నడిపించే నాయకుడు లేక క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతుందట. అధికార పార్టీ అడ్డుతర తీస్తే ఆ పార్టీలోకి దూకేందుకు ఫ్యాన్ క్యాడర్ క్యూ కట్టిందట. ఇన్ఛార్జిను మార్చితే తప్ప పరిస్థితి కొలిక్కి రాదనే భావన ఆ పార్టీ జిల్లా నేతలో కనిపిస్తుందట. ఈ క్రమంలోనే ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మళ్లీ తిరిగొచ్చేందుకు చక్రం తిప్పుతున్నారట. ఇన్ఛార్జి పదవి దక్కించుకోవడం వైసీపీ పెద్దల వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. అధిష్టానం సైతం ఆ నేతను ఇన్ఛార్జిగా కూర్చోబెట్టేందుకు సుముఖంగా ఉందట. ఇంతకు ఏంటి ఆ నియోజకవర్గం? ఇన్ఛార్జి కోసం పావులు కదుపుతున్న ఆ నేత ఎవరు? ప్రకాశం జిల్లాలోని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సంతనూతలపాడు నియోజకవర్గం ఒకటి. వైసీపీకి కంచుకోట లాంటిది. ఇక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ కు గట్టి పట్టు ఉండేది. ఆ నియోజకవర్గంలో అత్యధిక సార్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీయే. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవడంతో ఆ ప్లేస్ ను వైసీపీ ఆక్యుపై చేసింది. 2014-2019 ఎన్నికల్లో విజయబావుట ఎగరవేసింది జగన్ పార్టీ. 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయి చతికిలపడింది. 2019లో ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా టీజేఆర్ సుధాకర్ బాబు పోటీ చేసి గెలుపు దక్కించుకున్నారు. తర్వాత కొంతకాలానికి నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలే సుధాకర్ బాబుకు వ్యతిరేకంగా గుంపు కట్టారు. టీజేఆర్ పై అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొంతకాలం కొనసాగినప్పటికీ తర్వాత క్యాడర్ను ఏకతాటిపైకి తేవడంలో టీజేఆర్ సక్సెస్ అయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ చీఫ్ జగన్ టీజేఆర్ కు షాక్ ఇచ్చాడు. సంతనూతలపాడు టికెట్టును మాజీ మంత్రి మెరుగు నాగార్జునకు కేటాయించారు. ఇక 2024 ఎన్నికల్లో పోటీ చేసిన మెరుగు నాగార్జున టీడీపీ అభ్యర్థి చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. ప్రస్తుతం సంతనూతలపాడులో మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల వరకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్న నాగార్జున గత ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారాయన. బాపట్ల జిల్లా అధ్యక్ష బాధ్యతలు సమర్థవంతంగానే నిర్వహిస్తున్న సంతనూతలపాడు నియోజకవర్గానికి వచ్చేసరికి పార్ట్ టైం పాలిటిక్స్ కి పరిమితమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో కూడా వైసీపీ 2 వర్గాలుగా చీలిపోయిందట. మేరుగు అనుకూల వర్గం కన్నా వ్యతిరేక వర్గమే బలంగా కనిపిస్తోందట. స్థానికంగా ఉండి పార్టీను బలోపేతం చేసే నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలంటూ వ్యతిరేక వర్గం నుండి ఒత్తిడి పెరుగుతోందట. దీంతో సంతనూతలపాడు ఇన్ఛార్జ్ వ్యవహారం పార్టీ జిల్లా నేతలకు తలనొప్పిగా మారిందట. నాగార్జున తిరిగి వేమూరు నియోజకవర్గానికే వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే సంతనూతలపాడుకి ఫుల్ టైం కేటాయించడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికీ తన పాత నియోజకవర్గ క్యాడర్తో టచ్లోనే ఉంటారన్న ప్రచారంతో మళ్లీ ఆయన అక్కడికే వెళ్లవచ్చేమో అన్న టాక్ నడుస్తోందట పార్టీ వర్గాల్లో. మేరుగు తిరిగి వెళ్లిపోతే తమ పరిస్థితి ఏంటి అనే భావన స్థానిక క్యాడర్లో కలుగుతోందట. ఈ ప్రచారానికి తోడు మాజీ మంత్రి నాగార్జున కేవలం పార్టీ పిలుపునిచ్చిన ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రమే హాజరై తిరిగి వెళ్తున్నారే తప్ప కార్యకర్తలకు అవసరమైన సమయాల్లో అందుబాటులో ఉండటం లేదన్న టాక్ కూడా నడుస్తుందట. ఈ క్రమంలోనే మేరుగు వ్యతిరేక వర్గం సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ ను తెరమీదకు తెస్తోందట. మేరుగును సాగనంపి టీజేఆర్ కు ఇన్ఛార్జ్ పదవిని అప్పచెప్పాలనే డిమాండ్ వినిపిస్తోందట. మేరుగు వర్గం కూడా టీజేఆర్ అయితే కొంత సానుకూలంగా ఉంటారనే ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా భావిస్తున్న సుధాకర్ బాబు కూడా తెర వెనుక పావులు కదుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గ క్యాడర్లో మేరుగు పట్ల నెగటివ్ ఉండటంతో దానిని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా అవకాశం వస్తే మరోసారి ఇక్కడ నుంచే పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. గత ఎన్నికల సమయంలో తనకు సీటు లేదని చెప్పినా పార్టీ లైన్కే కట్టుబడి ఉన్నానని గుర్తు చేస్తున్నారట. జిల్లా నేతలు కూడా టీజేఆర్ పట్ల సుముఖంగా ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది. దీంతో ఈ అంశాన్ని జగన్ వరకు తీసుకెళ్తే టీజేఆర్ రాక ఈజీ అవుతుందని స్థానిక వైసీపీ నాయకులు ఆలోచిస్తున్నారట.
నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు మేరుగు వరకు చేరాయట. అయితే ఆయన ఈ విషయాలన్నీ లైట్ తీసుకుంటున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండటం కన్నా సైలెంట్ గా ఉండటమే బెటర్ అన్న అభిప్రాయంలో మేరుగు ఉన్నారట. దీనిని బట్టి చూస్తే ఇన్ఛార్జిగా టీజేఆర్ ను నియమిస్తారనే భావనలో మేరుగు ఉన్నట్లు కనబడుతోంది. మరోవైపు వైసీపీ అగ్రనాయకత్వం కూడా టీజేఆర్ కు పాజిటివ్ గానే ఉందనే టాక్ కూడా వినబడుతోంది. అయితే ఇక్కడే మరో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ టీజేఆర్ కు అడ్డు తగిలే ఆలోచన చేస్తున్నారట. కొండేపి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆదిమూలపు సురేష్ కూడా తనకు కొండేపి నుంచి తన సొంత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెంకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. అయితే అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ ఉండటంతో అది వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. దీంతో తాను 2014లో సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలిచి ఉండటంతో కొండేపి కంటే ఈ నియోజకవర్గమే తనకు పొలిటికల్ ఫ్యూచర్ కి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట. అయితే గతంలో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా సురేష్ బాబు కొనసాగిన సమయంలో నియోజకవర్గానికి ఎప్పుడు సమయం కేటాయించలేదనే అపవాదు మాత్రం ఆయనపై ఉందట. ఇన్ఛార్జ్ పదవి కోసం ట్రై చేస్తున్న నేతలందరూ ఎవరికి వారే సైలెంట్ మోడ్లోనే ఆపరేషన్ నడిపిస్తున్నారని తెలుస్తోంది. మరి సంతనూతలపాడు విషయంలో వైసీపీ అధిష్టానం ఆలోచన ఏంటి? ఇప్పటికిప్పుడు మార్పు ఉంటుందా లేక వేచి చూస్తుందా అనేది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది.